నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలేనేయట. రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎవ్వరు నమ్ముతలేరట. నుల్లా అప్పు కూడా ఉడతలేదట. మొన్నట్లా ఇదే మాట రేవంత్ రెడ్డి సారే చెప్తే ఇప్పుడు దాని మీదనే హరీష్ రావు సారు కూడా మాట్లాడిండు. అందుకే సారుతోని మనమే మాట్లాడదాం. హరీష్ అన్న నమస్తేనే. ఏందన్నా నమస్తే అంటే నవ్వుతారు? అప్పుల జోలి తీసినందుకే కదా. ఇలా పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి నమ్మి ఎవడు అప్పిస్తలేదు. వాయమ్మనే ఏందన్నా అంత మాట అంటిరి? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు పుట్టలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే ఆ హామీల గురించి తప్పించుకునేందుకు రేవంత్ ఇట్లా మాట్లాడుతుండు అని మీరు అంటారా? నీ పరిస్థితి అట్లా తయారైపోయింది. ఏ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఇట్లనే మాట్లాడుతుంటారు, మీరు కూడా అట్లనే మాట్లాడుతున్నారు కదా అన్న. నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు. మరి నీకు పాలన చేతగాక, నీ ప్రజెంటేషన్ సరిగా లేక, నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులే నువ్వే పడ్డావు. అంటే ఇప్పుడు రేవంత్ ఈ మాటతోని గోతుల పడిపోయిండు అంటారా సార్? ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు. సరే ఇప్పుడు రేవంత్ సార్కు ఏదన్నా మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు, రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. అంటే ఇప్పటి వరకు పెట్టలేదని అంటున్నట్ట? మళ్ళీ నవ్వుతారేంది సార్? మళ్ళా నవ్వుతున్నారు అట్లనే. అర్థమైందిలే అన్న, నవ్వుతోనే ఆన్సర్ చేసిండ్రులే. సర్లే గాని ఒకటి చెప్తారా సార్ అడిగితే? ఎన్ని చిల్లర ముచ్చట్లు బంద్ చేసి ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు నేను మాట్లాడుతుంటే మీరు ఈ ప్రశ్నలు ఏందో నాకైతే అర్థమైతలేదు. చిల్లర ప్రశ్నలు కాదు సార్, సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రశ్ననే ఇది. బహుశా వందల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్ లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్ చాట్ లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. ఆహా, అంటే ఆ ప్రశ్న ఏందో మీకు ముందే అర్థమైంది అంటారు. సరే చెప్పుండ్రి సార్, ఇంకా ముసుగుల గుద్దులాట ఏంది? కేటీఆర్ సార్కే పార్టీ పగ్గాలిస్తే మీరేం చేస్తారు? సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. పక్కానా సార్? చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. గొల్లెం పెట్టి తాళం వేయొచ్చు అంటారా? ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మళ్ళా గెలిచేది మేమే అని ఆడాడ మీటింగులు పెట్టి మైకుల ముందు స్పీచ్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఒకవేళ బీఆర్ఎస్ గెలుస్తే సీఎం ఎవరైతారు? ఇంకెవరు? కేసీఆర్ సారే అని చాలా మంది అనుకుంటున్నారు. లేదు లేదు, కేసీఆర్ సారు రెస్ట్ తీసుకొని కేటీఆర్ ను సీఎం కుర్చీలో కూసుండబెడతాడు అని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఇంకో పేరు ముందుకొచ్చింది. వాళ్ళెవరో చూస్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు అదిరిపోయే న్యూస్ చెప్పిండ్రు. ఎరుకల నాన్సారమ్మ ఏషం కట్టిన అమ్మాయిలు, ఆమె భవిష్యత్ ఎట్లుంటుందో కుల్లం కుల్లా చెప్పిండ్రు. మళ్ళా ఎంపీగా గెలుస్తావనో ఎమ్మెల్యే అవుతావనో చెప్పలే, మీ పార్టీ గెలుస్తే నువ్వే ముఖ్యమంత్రి అవుతావని జ్యోతిష్యం చెప్పిండ్రు. ములుగు జిల్లాలో ఉన్న రామానుజపూర్ గ్రామ పంచాయతీలో ఎరుకల కులస్తుల ఆరాధ్య దైవమైన నాన్సారమ్మ జాతర జరిగింది. ఇక జాతరకు కవితక్క హాజరుపడ్డది. అక్కడ ఇద్దరు అమ్మాయిలు కవితక్క చెరో చెయ్యి పట్టుకొని ఆమె జ్యోతిష్యం చెప్పిండ్రు. ఇట్లా విన్నారా? కాబోయే ముఖ్యమంత్రి కవితక్కేనట. ఇక మాటినంగానే కవితక్క మస్తు ఖుషి అయిపోయింది. తెలంగాణ మంచి ఉంటదా అని వాళ్ళని అడిగింది. లాస్ట్ కు జై తెలంగాణ అని నినాదాలు చేసింది. అయితే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఆ మాట ఇంటోళ్ళకి చెప్పేదందుకు స్క్రిప్ట్ రాసుకొని ఇట్లా జోష్యం చెప్పించుకున్నది అని ఒక కాంగ్రెస్ లీడర్ ట్వీట్ చేసిండు. మరి లెక్కన చూస్తే కవితక్క సూత సీఎం రేసులు ఉన్నట్టే అనుకోబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా కొంతమంది. ఇల్లుగాలి ఒగడేడుస్తుంటే ఆ మంటల సలిగాసుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అనే ఆలోచన సుత ఉండదు. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందంటే ఇసొంటోళ్లకు పండగనే. ఒకళ్ళను చూసి ఒకరు పోటీలు పడి ఆ లారీని లూటీ చేస్తారు. గా విజయవాడ మచిలీపట్నం హైవే మీద ఏమైందో చూడుండ్రి. చూస్తున్నారా? విజయవాడ మచిలీపట్నం హైవే మీద కూల్ డ్రింక్ సీసాల లోడ్తోని ఫుల్ స్పీడ్లో పోతున్న లారీ టైరు వేలి ఒక్క సైడ్కి ఎట్లొరిగిందో. ఆ టైంకు ఎదురుగా ఇంకేం బండి లేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే ఎంత ఘోరం ఉండు కథ అయ్యింది. అయితే యాక్సిడెంట్ కాగానే ఈ లారీలో ఉన్న కూల్ డ్రింక్ సీసాలన్నీ ఎగజిమ్మినట్టు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి.
పాపం లారీలు ఉన్న ముగ్గురికి దెబ్బలు తాకినాయి, వాళ్ళని హాస్పిటల్కి ఉంచపోయినరు. ఇక విచిత్రం ఏందయ్యా అంటే ఆ తొవ్వెంట బండ్ల మీద పోయేటోళ్ళు అక్కడ ఆగి ఏమైంది అని అడిగి అయ్యో అట్లనా అనుకుంటా అక్కడ కింద పడున్న కూల్ డ్రింక్ సీసాలు అందుకుని అవతల పడ్డారు. అట్లా జర్ర సేపట్ల చాలా మటుకు కూల్ డ్రింక్ సీసాలేమో ఏమైపోయినాయి. మరి అసలే ఎండాకాలం, ఎండ చంపుతున్నది నెత్తి మీద నుంచి, ఎట్లా దుకాణం దాకా పోయినాక కూల్ డ్రింక్ తాగేది ఉన్నది కదా, అదేదో ఈయనే దొరికింది లట్టుకొని అందుకొని గుట్ట గుట్ట తాగుతా అయిపోతుంది అనుకున్నారో ఏమో. దొరికిన వాళ్ళు దొరికినట్టు కూల్ అనుకుంటా కూల్ డ్రింక్ బాటిల్ వేసుకొని పోయినరు. ఎవరిని ఏమనేటట్టున్నది చెప్పుండ్రి. ఏడ ఏ లోడ్ తీసుకుపోతున్న లారీ బోల్తా పడ్డా దాన్ని చిటికెల మాయం చేసుడు బాగా అలవాటు అయిపోయింది ఈ నడుమ జనాలకి. ఏందో మరి. ఇగరని చెప్పే ఈరన్న అంటే నెత్తివికి చేతులు పెట్టిండట. ఆగో అట్లనే ఉన్నది సూర్యాపేట జిల్లాల ఒక కాంట్రాక్టర్ కథ. పనిగల్లోడు మంచిగా పని చేస్తాడు అని అనుకుంటే లేనిపోని పని పెట్టిపోయిండు ఆ మోతెవరి. అరే ఇంతకు ఏమైందంజలి, కాంట్రాక్టర్ పనితనం గురించి అంతగనం పొగుడుతున్నావు అంటే ఒకసారి మీరే చూడండి ఎంత మంచి పని చేసిండో సారు వారు. ట్యూషన్ రానుల్లా చూడ సక్కదనాల చిత్రం ఎట్లున్నదో, నడిమిట్ల కరెంటు పోలుంటే అట్లనే రోడ్డేసిపోయిండు. మరి రోడ్డు వేయాలి కాబట్టి రోడ్డు వేసిండో, రోడ్డు ఎట్లేస్తే ఉన్నది, ఎట్లేసినా మన పైసలు మనకు వస్తాయి అనుకున్నాడో ఏమో తెలియదు గాని మోకాళ్ళల్లో మెదడుంటే ఎట్లా పని చేస్తుందో అట్లనే పని చేసి ఆ పనితనం చూపెట్టిండు పనిగల్ల కాంట్రాక్టరు. సూర్యాపేట జిల్లా నూతన కల్లు మండలం శిల్పకుంట్లలో ముచ్చట ఇది. మరి కొత్తోళ్ళు గిట్ల ఈ బాట మీదకి వస్తే చూసుకొని పోతారో లేకుంటే చీకట్ల గిట్ల లేనిపోని పీకులాటలు అయితేయో తెలియదు గాని మొత్తానికైతే రోడ్డు అయితే వేసిండు. మరి దీనికి పెద్ద ఆఫీసర్లు ఎట్లా పైసలు మంజూరు చేస్తారో కనీసం షేకింగ్ అన్న చేసిపోతారో లేదో తెలియదు గాని ఈ ఇచ్చంత్రాన్ని చూసిన జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వడ్డించేటోడు మానోడైతే ఏ మూలన కూసున్నా మూలుగలు పడతాయి అన్నట్టు ఎట్లా రోడ్డేసినా మనకు వచ్చే నిధులు మనకు వస్తాయని గిట్లా రోడ్డేసిండో గాని గమ్మతిగా ఉన్నది పోండ్రి సక్కదనం. ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు చూడుండ్రి ఈ రోడ్డు సక్కదనం ఎట్లున్నదో. పనిగల్లా ఆయన పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయినట్టే లేదు ముచ్చట. మరి కాంట్రాక్టర్ ఎంతగానో లంచాలు గిప్పిండో బిల్లులు శాంక్షన్ చేయించుకున్నాడో తెలియదు గాని పెనం మీద దోశ వేసి తిప్పేసేటప్పుడు అట్టకు అట్టొస్తుంది చూడుల్లి, ఆగో అట్లొస్తున్నది ఉత్తరప్రదేశ్ రోడ్డు భాగోతం ఇది. ఏం చేస్తాం, కాంట్రాక్టర్లు లాభాల కోసం రోడ్లు వేస్తే జనాలకు ఈసొంటి కష్టాలు వస్తూనే ఉంటాయి. హవ్వా ఈ రాజతాతేందుల్లా ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాస్ లెక్కన మారిపోయిండు. ఆ సినిమాలనంటే కోట శ్రీనివాసు పిసినారి, కానీ మా రాజతాత అట్లా కాదే. అయినా అట్లెందుకు చేస్తుండబ్బా? బాబా ఎంత రుచిగున్నదా ఈ సూపర్ 6 చికెన్. అవ్వా తింటా అంటే మంచి వదాన్ని గొంతులకు. తింటే సంగీతమే వినాలా, తింటే మా రాజతాత ఇంట్లో సికినే తినాలా. రాజతాత వచ్చేసా కాదు కొడితే సచ్చేసా అంటావు, ఏమంటానవా? అదేంది రాజతాత అంత మాట అనేసావా? మరి లేకుంటే నువ్వే అనాలిగా నన్ను మరి తాత అని. అదంతా స్కిట్టు స్కిట్టు. ఏంది స్పెషల్ రాజతాత? లొట్టలేసుకుంటా తింటున్నావా చికెన్? అవునా? అవును, సూపర్ 6 చికెన్ ఫ్రై, సూపర్ 6 చికెన్ పులుసు, సూపర్ 6 చికెన్ తందూరి, సూపర్ 6 చికెన్ ఆదూరి, సూపర్ 6 చికెన్ ఈదూరి. ఆదూరి ఈదూరి అని బాగానే అంటున్నావు కానీ సూపర్ 6 చికెన్ అక్కడ ఎక్కడ నాకు కనపట్టలేదు కదనా. ఇవా తిరకాసా సూపర్ 6 చికెన్ ఇక్కడ ప్లేట్లు ఉండదు, అవి అక్కడ ఉన్నది చూడు అక్కడ. తిరకాసు, ఓ తిరకాసు, ఉన్నవా పోయినవా? ఏమైందో అమ్మా, నాకు కూడా ఏం అర్థం కావడం లేదా. అదేంది తిరకాసు? ఏందోనమ్మా, ఇక ముందు ఉంటానో లేదో కూడా నాకేం తెలియడంలా. ఏమే తిరకాసు గట్ల పడ్డావు? పడటం కాదు స్వామి, ఇంకా ప్రాణం పోలేదు సంతోషించు. ఎవరైనా అన్నంలో చికెన్ వేసుకొని తింటారు,
నువ్వేమో అక్కడ కోడిని అలాడి కట్టుకొని అన్నం తింటా, అది మళ్ళీ పైన అది సూపర్ 6 చికెన్ అని అంటుండవే. ఎవరైనా ఏమన్నా అర్థం పర్థం ఉందంటా నీకు ఇదే? అట్లా కాదయ్యా తిరకాసు. ఇప్పుడు మనకేదన్నా అందంగా ఉంటే అది అందినట్టు ఫీల్ కావాలి. అట్లనే సూపర్ 6 ఎట్లా దొరకదు కావచ్చు, ఇట్లా దొరికినట్టు అవి ఆ కోడిని చూసుకుంటా సూపర్ 6 చికెన్ అనుకుంటా తినుకుంటా ఫీల్ అయిపోతారా గంటే. ఎంత కమ్మగున్నదో తెలుసా నీకు? ఎంత బాగున్నా. ఆహా, అంటే నువ్వు ఆనా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు లేదా? అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావును కాదు, అహనా బాబంట సర్కారు బాధితుణ్ణి. ఆనా బాబంట ఇదేమి సినిమా అయ్యా? ఈ పేరు ఎప్పుడు అసలు నేను ఎక్కడ కూడా వినలేదా? అది ఏ సినిమా కాదులే, నువ్వు వినేదందుకు రియల్ స్టోరీ. గంప కింద కోడి గుడ్డు పెట్టినాక కుక్కురొక్కో అన్నట్టుగా ఏం అర్థం కాకుండా చెప్తావేంద్ర రాజు తాత? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కారు పాలిస్తున్నది కదా, పాలిస్తుందో పెరిగిస్తుందో మ్యాటర్ చెప్పు తాత. ఇదే తగ్గించుకుంటే మంచిది. మరి కూటమి సర్కారే పాలిస్తుంది అని ఎవరికి తెలియదు చెప్పు తాత. సరేలే, అది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు ఈ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఏం చెప్పింది? సూపర్ 6 హామీలు అమలు చేస్తాం అని చెప్పింది. ఇప్పుడు కరెక్ట్ గా కోడి గూడు దానికి వచ్చినట్టు వచ్చి నువ్వు మరి చెప్పింది కదా హామీలు అమలు చేస్తామని. ఏమాయా సూపర్ 6 హామీలు అమలు ఏడాదికి వచ్చింది? గల్లా పెట్టె ఖాళీ అయింది అంటున్నాడు కదా చంద్రబాబు గారు. అవ్వా, మరి అదే ముచ్చట బాబుకు ముందు ఎడకలేదా? అంటే ఏంది? దొంగ కోడి తప్పించుకోపోయినట్టుగా సూపర్ 6 హామీలు అమలు చేయడానికి నుంచి తప్పించుకొని తిరుగుతున్నారా ఏందా ఈ కూటమి సర్కారు వాళ్ళ? ఆహా, అట్లా కూడా చేస్తలేరు. అవ్వా, ఇచ్చి ఇయ్యనట్టు చెప్పి చెయ్యనట్టు అరచేతిలో బెల్లం పెట్టి మోసేతి నాకు ఇచ్చినట్టు చేస్తాను. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు రాజు తాత. ఇప్పుడు కోట శ్రీనివాసరావు సినిమాలో కదా కోడి నట్ట యాలాడ తీసుకొని ఉత్తదే అన్నం తినుకుంటే కోడి కూర తిన్నా అని ఫీల్ అవుతాడు కదా, అట్లనే ఈ సూపర్ 6 కోడిని అమలు చేయకుండా కూడా జనాలు అమలైన ఈ సూపర్ 6 హామీలు మొత్తం అనుకుంటా బతకాలి గైతే. అందుకేనా ఇందాకటి నుంచి సూపర్ 6 చికెన్ ఫ్రై, సూపర్ 6 చికెన్ సూపు అని అంటా ఉండవా? ఎవరెంత ఊహించుకుంటే అంత. ఒక్క సూపర్ 6 ఏం కర్మ, సూపర్ 8, సూపర్ 10, సూపర్ 100 దాకా ఊహించుకోవచ్చు. అంటే సూపర్ 6 సంగతి ఇంకా అంతేనా? అయితే అంతేనా? అంతే. ఎవరికి ఎరక? నాకేమన్నా ఎరకనా? కారుమూరు సార్కి అదే చెప్పిండు. ఏదో సినిమా చూసాం, అందులో కోడిని ఏలాడదీసి ఉత్తన్నం తినేస్తా ఉంటాడు. మీరు ఏదైతే సూపర్ 6 చెప్పారు